చేతిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, పాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవానందు ఆనందించెదను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? దేవుని విశ్వసించిన వాళ్ళ, అన్యుల? కాదు. దేవుని విశ్వసించే ఒక మహాభక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను ఎన్నో సమస్యల చేత నలిగిపోతున్నాను, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నాయి, నా అంతరంగమందు ఎంతో బాధ ఉంది. ఈ స్థితిలో ఏదైనా జరిగితే, నాకు ఏదైనా మేలు జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ జరగకపోతే, నాకు కావలసిన లాభం నాకు ఏది అందకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఎలా మాట్లాడుతున్నాడంట. అంజూరపు చెట్లు పూయకుండినా పర్వాలేదు, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా పర్వాలేదు, ఒలివ చెట్లు కాపు లేక ఉన్నా పర్వాలేదు, చేను లేని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలో దొడ్డిలో లేకపోయినను, పాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవానందు ఆనందిస్తానే తప్ప ఆరోగ్యం బాగాలేకపోతేనో, కుటుంబ సమస్యల చేత నలిగిపోతుంటేనో, వేసిన పంట చేతికి రాలేకపోతేనో, ఆస్తంతా కోల్పోయినప్పుడు బాధపడుతూ నేను ఉండను. ఇదా మనకు దేవుడు చేసే మేలు? ఇది ఇస్తేనే మనం దేవుడి యందు ఆనందించాలి? ఇవి చాలా చిన్నవి కదా, ఏమో ఆలోచిస్తున్నారు మీరు అంటున్నాడు. ఇవేవి నాకు లభించకపోయినా నేను యెహోవానందు ఆనందిస్తాను. నా ఆనందాన్ని దూరం చేసేవి ఇవి కాదు. నీ శ్రమలో, నీ వేదనలో, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నీ శ్రమలో, నీ వేదనలు దేవుని దూరం చేస్తున్నాయా? దేవుని యందు ఆనందం లేకుండా ఉండవలసి వస్తుందా? తప్పు. అంటూ నువ్వు ఇంకా లోకస్తునిగానే జీవిస్తున్నావు, ఇంకా భౌతికపరమైన ఆశలతో నువ్వు జీవిస్తున్నావు. ఇక నీకు సుఖం ఉండదు, ఇక నీకు నెమ్మది ఉండదు, నీ జీవితంలో నీకు తృప్తి అనేది ఉండదు. ఎందుకు? నువ్వు లోకరీతిగా ఆలోచిస్తున్నావు కాబట్టి. ఎప్పుడైతే మనుష్య రీతిగా ఆలోచిస్తున్నామో మనకు మనశ్శాంతి ఉండదు. ఎప్పుడైతే ఆత్మీయంగా మనం ఆలోచిస్తున్నామో ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందంగా ఉంటాం. తీరని సమస్య ఉందా? ఏం ప్రాబ్లం లేదు. దేవుడు ఆరోగ్యమే ఇవ్వాలా? ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను మందిరానికి వెళుతాను, దేవుని యందు గొప్పగా బ్రతుకుతాను. ఏమన్నాడు పౌలు గారు? చావైతే నాకు లాభం, బ్రతుకుటైతే క్రీస్తే. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు ఎంతో లాభం. చావు కూడా లాభమా? వేదన కూడా లాభమా? తీరని సమస్యలు, రోగాలు కూడా నీకు లాభమా? అవును, లాభమే. ఎందుకు? నేను క్రీస్తునందు బ్రతుకుతున్నాను, అది చాలు నాకు. అలా బ్రతికే విషయంలో నాకు చావు ఎదురొచ్చినా, ఆ చావులు దేవుడు కాపాడకపోయినా అది నాకు లాభమే అన్నాడు. ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు బైబిల్లో ఇంత చక్కగా వ్రాయబడిన తర్వాత వాటిని చదువుతూ, వాటిని వింటూ కూడా లోక సమస్యల చేత నలిగిపోతున్నాం మనం. ఇంత గొప్ప జ్ఞాన గ్రంథాన్ని మనకి ఇచ్చిన తర్వాత కూడా చిన్న చిన్న సమస్యలకు దేవుని దూరంగా చేసుకుంటున్నాం. ఇందుక మనం వచ్చింది? ఇదైనా మనం ఆలోచిస్తున్నది లేదు. దేని మీద ఒక మంచి అభిప్రాయం లేదు. చిన్న సమస్య కలిగితే నలిగిపోతాం, దేవునికి దూరంగా ఉండిపోతాం. చిన్న కారణం జరిగితే చాలు చర్చికి రావడం మానేస్తాం. ఇదా మన జీవితం? మన విశ్వాసంలో మన కొలమానం ఇదేనా? అంతేనా నీ విశ్వాసము? దేవుడు ఖచ్చితంగా చెయ్యాలా? చెయ్యకపోయినా పర్వాలేదన్న గొప్ప విశ్వాసం లేదా? అలాంటి వారు మన ముందు ఎవరు లేరా? అలాంటి భక్తుల గురించి బైబిల్లో వ్రాయబడలేదా? చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. షడ్రెకు, మెషెకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి
నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మలను రక్షిస్తాడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపం. నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుసుకో. నువ్వు చేసిన ప్రతిమకు నమస్కరించాలని ఒక శాసనం రాశావు. రాజు శాసనాన్ని ఎవరు ధిక్కరించరు, కానీ నువ్వు చేసినది తప్పు. ఆ ప్రతిమకు మేము నమస్కరించకపోతే అగ్నిలో పడవేస్తావేమో, అయినా కూడా మేము భయపడం. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి రెడీగా ఉన్నాడు, ఆయన సమర్థుడు. నీ కాలి క్రిందకు మమ్మల్ని తీసుకొని రాడు. ఒకవేళ ఆయన రక్షింపకపోతే, మమ్మల్ని చంపేస్తే అయినా కూడా పర్వాలేదు. ఇదేం భక్తి? భక్తి అంటే ఎలా ఉండాలి? క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి? క్రైస్తవ విశ్వాస జీవితం అంటే ఎలా ఉండాలి? మనలందరిని గూర్చి చర్చికి రాని వాళ్ళు మన వాళ్ళే ఏం చెబుతుంటారో తెలుసా? బాగానే చర్చికి వెళ్తారు, మీకెందుకు ఈ సమస్యలు? బాగానే మందిరానికి వెళ్తారు, పాటలు పాడతారు, వాక్యం చెబుతారు, అన్నీ చేస్తారు, అన్ని మంచి మాటలు మాట్లాడతారు, మీరే ఈ సమస్యల చేత నలిగిపోతున్నారే అన్నప్పుడు మనకు సమాధానం ఉందా? వారికి చెప్పడానికి మనలో ధైర్యం ఉందా? వారికి సరైన సమాధానం చెప్పడానికి మనలో విశ్వాస జీవితం అంత గొప్పగా ఉందా అని అంటే ఏం లేదు. వాళ్ళకంటే ముందే మనమే నలిగిపోతుంటాం. పైగా వాళ్ళు అనేసరికి వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోవడానికి ఆలోచిస్తాం. అంతేగాని అగ్నిలో పడవేస్తున్న, అగ్నిగుండంలో పడవేస్తున్న ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలకున్నంత గొప్ప ధైర్యం, గొప్ప విశ్వాసం మనలో ఉందా? పోనీ అలాంటి సమస్యల చేత మనం ఏమైనా నలిగిపోతున్నామా? ఎవరైనా మనల్ని అగ్నిగుండంలో పడేసేంత పరిస్థితులు మనకేమైనా వచ్చాయా? రాలేదే. అలాంటి సమస్యల్లోనే వాళ్ళు ఎంత గొప్ప ధైర్యాన్ని కలిగి ఉన్నారంట. ఈ అగ్నిగుండంలో చనిపోయినా పర్వాలేదు, ఒకవేళ ఈ దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా పర్వాలేదు, చచ్చిపోతామే తప్ప మా భక్తిని, మా విశ్వాసాన్ని ఏమాత్రమే వదులుకోము. మన సమస్యల చేత మన విశ్వాసాన్ని ఎన్నోసార్లు మనం వదులుకున్నాం. మనం బాధల చేత మన భక్తి విశ్వాసాలని ఎన్నోసార్లు కాదనుకున్నాం. మన వేదన, మన శోధన, మన శ్రమలకు ఎన్నోసార్లు మన మందిరానికి రాకూడదని ఆలోచించాం. ఎంత చిన్నగా ఆలోచిస్తున్నాము. ఇదేనా మనకు దేవుడు నేర్పిస్తుంది? ఇదేనా మన భక్తి, మన విశ్వాసము? కానే కాదు. దయచేసి ఈ 3 విషయాలలో ఎవ్వరు చింతించొద్దండి. అవి మనకు జరుగుతాయి, బయటి వారికి జరుగుతాయి. ఇలా జరుగుతుంది, నేను పాపం చేశానేమో, దేవునికి విరోధంగా ఉన్నానేమో, అందుకే జరుగుతుందని అనవసరమైన ఆలోచన చేత నలిగిపోవద్దండి. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదా? దేవునికి విరోధంగా ఎలా బ్రతుకుతున్నామో మనకు ఒకరు చెప్పాలా? మనకు తెలుసు కదా. అలాంటప్పుడు దేవుని విషయంలో ఎలా ఉండాలంటే భక్తి విశ్వాసాలతో మనలో ఉండే విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. ఆ సమయంలో మనకేం జరిగినా మనకేం నష్టం లేదు. ఆ సమయంలో మన ప్రాణాలను కోల్పోయినా మనకేం నష్టం లేదు. అంత గొప్ప విశ్వాసం కలిగి ఉంటేనే దేవుని దగ్గర నెమ్మది దొరుకుతుంది, తృప్తికరమైన జీవితం దొరుకుతుంది. ఇలా ఎప్పుడైతే మనము ఆత్మీయంగా ఆలోచించకుండా భౌతికంగా ఆలోచిస్తే అది నిజంగా క్రైస్తవ జీవితం కానే కాదు. అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. దేవుడు నిన్ను పరీక్షించడానికి వస్తున్నాయో నీకు తెలియదు. దేవుడు నువ్వు చేసిన పాపాలకు శాపంగా పెట్టాడో నీకు తెలియదు. నీకు నీవే కొని తెచ్చుకున్నావేమో కూడా నీకు తెలియదు.
మరి దేని గురించి నువ్వు తీర్పు తీరుస్తున్నావు? అవసరమా? అవసరం లేదు. ఒకవేళ మన చేతులారే మనం ఏమైనా చేసుకుంటున్నామో కూడా మొట్టమొదటిగా ఆలోచించాలి. అనారోగ్య సమస్యలు, మన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో మనకు అవగాహన ఉందా? లేదు. ఏది పడితే అది తినటము, ఎలా పడితే అలా జీవించటము, అన్ని రోగాలు తెచ్చుకున్న తర్వాత దేవుని దగ్గరకు వచ్చి ఆయనకు అప్లికేషన్ పెట్టడము, అది తీర్చకపోతే దేవుణ్ణి వదిలేయటం. ఇది ఏమైనా న్యాయమా? ఏ పని చెయ్యము, అసమర్థులుగా జీవిస్తాము, సోమరితనంగా ఒక మంచి పనిని కూడా చేసుకోలేము, ఇంట్లో ఎన్నో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తెచ్చుకుంటాము. ఈ సమస్యలన్నీ దేవుడు పోగొట్టాలని దేవునికి ప్రార్థిస్తాం. బాగుందా ఇది? ఇంకా నిన్ను చూసిన వారు, బయట వారు నిన్ను అనకుండా ఎలా ఉంటారు? మొట్టమొదటిగా మనం బాగుండాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, చక్కగా జీవనోపాధిని చేసుకుంటూ శ్రద్ధ కలిగి ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకెళ్ళాలి. కుటుంబ సమస్యలు కలుగుతున్నావేమో, కుటుంబంలో నాకే ఓర్పు లేదేమో, నాకే సహనం లేదేమో, అందుకే నాకు కుటుంబంలో భార్య భర్తల మధ్య, బంధువుల మధ్య సమస్యలు నేనే తెచ్చుకున్నానేమో, ఇలాంటివి నేను తెచ్చుకోకూడదు. నేను క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాను, నన్నెవ్వరు ఒక్క మాట అనకూడదు. అన్నీ మనమే సర్దుకుంటే ఈ 3 విషయాలు జరుగుతాయా? జరగవు. ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉండి కూడా జరిగితే మనకేంటి నష్టం? ఏం నష్టం లేదు. కానీ నిజంగా మనం బాధపడవలసింది ఎక్కడ? ఇలాంటి విషయంలో ఉన్నానా? కాదు. ఆత్మీయ స్థితిగతుల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఎన్నో నీకు దేవుడు చేస్తున్న దేవునికి దూరంగా బలహీనతలతో, లోపాలతో జీవిస్తున్నావు. అక్కడ లేని బాధ ఇక్కడ చూపిస్తున్నావు. ఆత్మీయంగా ఎదుగుచున్నావా? ఎన్ని సంవత్సరాలైంది మనం వచ్చి? ఎలా జీవిస్తున్నాం? మన నుంచి దేవునికి ఏంటి ఉపయోగం? ఇది అనిపించట్లేదా బాధ? ఇలాంటి బ్రతుకు నేను ఎందుకు బ్రతకాలి, చావాలి అని అనిపించట్లేదా? లేదు. అస్తమానం భౌతికమైన సమస్యల చేత నువ్వు నలిగిపోతూ దేవుని విసిగిస్తున్నావు. నిన్ను చూసిన ఇతరుల విశ్వాసులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా వెనక్కి తగ్గిపోతున్నారు. దయచేసి ఇలాంటి అభిప్రాయాలను కలిగి ఉండొద్దు. మనం చనిపోయేంత వరకు ఎలాంటి సమస్యలు మనకు వచ్చినా, రోగాలు శోధనలు వచ్చినప్పుడు దేవునికి విరుద్ధంగా ఆలోచిస్తావేమో, మరొక దేవుడు నన్ను అక్కడికి వెళుతావేమో, చాలా జాగ్రత్తగా ఉండు. ఆర్థిక సమస్యలు నువ్వు భరించలేక దుర్వ్యాపారం చేస్తావేమో, అక్కడ జాగ్రత్తగా ఉండు. భార్య భర్తల మధ్య సమస్యలు కలిగి భర్తను వదిలేస్తావేమో, అక్కడ జాగ్రత్తగా ఉండు. భార్యను వదిలేసావు, భర్తను వదిలేస్తావు, అక్కడ జాగ్రత్తగా ఉండు. వీటన్నిటి దగ్గర జాగ్రత్తగా ఉంటే ఏ సమస్యలు రావు. అన్నీ మనకు మనమే కొని తెచ్చుకొని బాధలు అనుభవిస్తూ దేవునికి దూరం అవుతున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, చాలామందికి వీటి మీద అవగాహన లేక నలిగిపోతున్నారు. మన జీవితానికి మనకేం కావాలో కూడా తెలియకుండా పోతుంది. నిజానికి మనిషికి కావాల్సిన 3 ఉంటే చాలు. అప్పుడు కదా మనం దేవుని చేత ఆశీర్వదింపబడినట్టు. అప్పుడు కదా క్రైస్తవ జీవితం అంటే. అందుకే వీడు దేవుని నమ్మాడు, వీనికి ఇవన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి అనుకుంటున్నాం. అదే చాలా పొరపాటు. అలాంటివి మన జీవితంలో ఏదైనా కోల్పోతే మనం కూడా దేవునికి దూరం అయిపోతున్నాం. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మరొక మాటను చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మరలా ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవండి ఒకసారి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని ఒక పౌలు గారు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో, ఏ విషయాల మీద మనం ఎలా అవగాహన కలిగి ఉండాలో ప్రతి సందర్భానికి తగినట్టుగా బైబిల్లో వ్రాయబడి ఉంది. నీకొచ్చే ప్రతి సమస్యకు పరిష్కారం బైబిల్లోనే ఉంది. దాన్ని వెతకకుండా, దానిని వినకుండా ఇంకేదో కావాలనుకుంటే నీకంత జరిగేదేంటి? అంత శ్రమనే.
అంతా వ్యర్థమైన జీవితమే. దేవునికి మనం ఎలా మన జీవితాలను ఎలా కలిగి ఉన్నామో, ఆయన ఎదుట ఎలా ప్రవర్తిస్తున్నామో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు లాజరు ఎంతో కష్టాన్ని అనుభవించాడంట. దేవుడు నిజంగా సహాయం చేయాలనుకుంటే లాజరు బ్రతికి ఉన్నప్పుడు గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయనను బ్రతికనిస్తే 10 మంది చూసి అదే దేవుణ్ణి ఆయనను పూజిస్తారు కదా అని మనం ఆలోచిస్తాం. కానీ లాజరు చనిపోయేంత వరకు ఎంతో వేదన 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 అనుభవించాడు. అలాంటి స్థితిలో కూడా దేవుని ఏం చేశాడంట? ఆరాధించాడంట. దేవుని యందు ఎలాంటి దురభిప్రాయం కలిగి ఉండలేదు. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా అవి చాలా చిన్న సమస్యలు అని చనిపోయేంత వరకు ఎలాగున్నా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇలా ఉండగా ఇక మనల్ని బాధపరిచేదేముంది? మనల్ని దేవునికి దూరం చేసే గొప్ప సమస్యలు మనకేమున్నాయి? ఏం లేవు. మనకే సరైన ఆలోచన లేక, ఒక మంచి అభిప్రాయం లేక, ఆలోచించడానికి చేత కాక, దేవుని అనుభవం మనకు లేక మన జీవితాలను వ్యర్థంగా ముగిస్తున్నాము. చాలా జాగ్రత్త. నీకు కొని తెచ్చుకునే సమస్యలను నువ్వే తెచ్చుకున్నావు గనక నువ్వే భరిస్తావు. ఒకవేళ వాటన్నిటిలో నుంచి నీకు విడుదల కావాలంటే దేవునికి ప్రార్థించండి, ఏం తప్పు లేదు. కాకపోతే ముందుగానే ఆ సమస్య రానంత వరకు నువ్వే జాగ్రత్త పడాలి. వచ్చిన తర్వాత వాటిని ఎలా పరిష్కరించాలో నీకు తెలుసు. అయినా కూడా కావట్లేదా? దేవునికి ప్రార్థించండి, దేవునికి ప్రార్థించండి. ఆయన సహాయం చేస్తాడు. ఒకవేళ సహాయం చేయకపోయినా కూడా స్థిరమైన విశ్వాసమందు నిలకడగా ఉండటానికే మనము ప్రయత్నం చేయాలి. ఎన్నో సమస్యల చేత, బాధల చేత నలిగిపోతున్నప్పుడు మనల గురించి మనం కృంగిపోకూడదు. నిజానికి చెప్పాలి అంటే నిజమైన క్రైస్తవ జీవితము ఎప్పుడు బాగుంటుందంటే అన్ని సమస్యలు బాగున్నప్పుడు, అన్ని వేదనలు మనం కలిగి ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా నిలబడతాం. ఎవరిని దూషించాం, ఏది ఆశించాం, ఎవరిని ఒక మాట అనలేము. ఎప్పుడు బాగా బాధల్లో ఉన్నప్పుడు అన్నీ అప్పుడే మనకు బోధపడతాయి, అన్నీ అప్పుడే మనకు అర్థమవుతాయి. అది కూడా మనకు మేలే జరుగుతుందని ఆలోచించాలే తప్ప దేవుడు నన్ను ఏదో శోధిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, శాపానికి గురి చేస్తాడు అని అనుకుంటే ఎవరికి నష్టం? మనకే నష్టం. మనం చేస్తున్న పాపాలకు శాపాలు కలగజేసి దేవుడు అక్కడ సంతోషిస్తాడా? సంతోషించడు. అలా చెయ్యాలనుకుంటే మనమంతా ఆరోగ్యంగా ఉండగలమా? ఎవ్వరూ ఉండలేం. కాబట్టి ప్రియమైన వారలారా, మనకు మనమే జాగ్రత్త కలిగి ఉండండి. భౌతికమైన సమస్యలు కొని తెచ్చుకోకుండా జాగ్రత్త కలిగి ఉందాం. మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండా ఏదైనా జరిగితే దాని విషయమే దేవునికి ప్రార్థించండి. దేవుని నుంచి సహాయం పొందుకుంటే సంతోషం, సహాయం పొందకపోయినా కూడా ధైర్యంగా ఉండాలి. అంతకంటే ముఖ్యంగా దేవునికి దూరమైపోతున్నామేమో, ఆత్మీయ స్థితిగతుల్లో నలిగిపోతూ దేవునికి చేయవలసినది, దేవునికి కృతజ్ఞతగా చేయవలసిన పనులను మనం చేయకుండా ఉన్నామేమో. భయంకరమైన పాప పరిస్థితిలో నుంచి దేవుడు నాకు విడుదల కలగజేశాడు కదా, ఇంతకంటే నాకేది వద్దు, దాని నుంచి మనకు విడుదల కలగజేశాడు, ఇది చాలు తండ్రి నీకు కృతజ్ఞునిగా జీవించడానికి అని అనుకుంటూ మన జీవితాలను ముగింపు చేసుకోవాలని ఈ కొద్ది మాటల ద్వారా ముగిస్తూ